హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అమ్మ చేసిన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ఆవకాయ పచ్చడి. అందరికీ ఆవకాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరు కదండి. ఆవకాయ పచ్చడి ఒకసారి నేను చేసే విధంగా పెట్టుకొని చూడండి, తినండి. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదామా? మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలనుకుంటే ముందుగా మనము ఎలాంటి మామిడికాయలు పెట్టుకోవాలనేది మనందరికీ కూడా కామన్గా వచ్చే డౌట్ ఉంటుంది కదా. అయితే మామిడికాయలు అనేది మొదటిసారి పచ్చడి పెట్టుకునే వాళ్ళు మామిడికాయలు అనేది ఏ విధంగా తీసుకోవాలో కన్ఫ్యూజ్గా ఉంటారు. అట్లాంటి టైంలో మనం మామిడికాయలు అనేది సెలెక్ట్ చేసుకునేటప్పుడు గ్రీన్ కలర్లో ఉండాలి. మామిడికాయలు మెత్తగా ఉండకూడదు. తొడిమె దగ్గర అనేది మనము మెయిన్గా ఇక్కడ మెత్తగా ఉండకుండా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకొని మనం మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలి. మొదటిసారి పచ్చడి పెట్టుకునే వాళ్ళు మామిడికాయలు ఒకేసారి ఎక్కువ తీసుకొని పచ్చడి పెట్టుకోకండి. కొన్ని మామిడికాయలు తీసుకొని నేను చెప్పే విధంగా మీరు మామిడికాయ పచ్చడి పెట్టుకోండి. టేస్ట్ కనుక మీకు నచ్చినట్టయితే ఇదే విధంగా ఎక్కువ క్వాంటిటీలో కూడా మీరు పచ్చడిని ట్రై చేయొచ్చు. టేస్ట్ కనుక మీకు నచ్చితే ట్రై చేసి చూడండి. ఒకేసారి ఎక్కువ పెట్టుకుంటే ఏంటంటే ఒకవేళ నచ్చినా నచ్చకపోయినా మళ్ళీ మనము దాన్ని ఏం చేయలేము. కాబట్టి మీరు ముందు కొద్దిగా పెట్టుకొని చూడండి. టేస్ట్ నచ్చింది అనుకుంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకోండి పచ్చడిని. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఏం చేయాలనో చూద్దాం. ఇప్పుడు మనకు మామిడికాయలకు సరిపడా నీళ్ళు తీసుకోవాలి. ఈ విధంగా మనకు ఎన్ని మామిడికాయలు ఉంటే అన్ని నీళ్ళు తీసుకోవాలి. మామిడికాయలు మునిగేంత వరకు ఉండాలన్నమాట నీళ్ళు అనేది. ఇట్లా మనము ప్రతి ఒక్క మామిడికాయ కూడా అన్ని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకుంటే ఏంటంటే మామిడికాయ ముక్క అనేది గట్టి పడుతుంది. ఇలా నానబెట్టుకోవడం వల్ల ముక్కలు అనేది మనం కొట్టేటప్పుడు ముక్కలు చితికిపోకుండా ఉంటాయి. ముక్కలు అనేది మనకు కరెక్ట్గా వస్తాయి అన్నమాట. అందుకనే ఈ విధంగా మామిడికాయలను మనము నీళ్ళల్లో నానబెట్టుకొని ఒక 2-3 గంటల సేపు వదిలేయాలి వీటిని. ఇప్పుడు నీళ్ళకి తీసేసుకొని మామిడికాయలని ఒక వైట్ క్లాత్ తీసుకొని వీటిని అన్ని మామిడికాయలను కూడా ఇదే విధంగా తుడుచుకొని వీటిని ఆరబెట్టుకున్న తర్వాత ఈ తొడిమె అనేది తీసుకోవాలి. చాకుతోని ఇట్లా రౌండ్గా తొడిమె కాడికి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత వీటిని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని మామిడికాయలను కూడా ఇదే విధంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా ఎక్కడ కూడా తడి లేకుండా మంచిగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మనకు మామిడికాయ ముక్కలు అయితే ఈ విధంగా రెడీ అయిపోయినాయి. మనం ఇట్లా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలని బాగా నీట్గా కూడా తుడుచుకోవాలి. ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి తుడుచుకోవాలి. ఇట్లా ముక్క అంతా కూడా క్లీన్గా తడి లేకుండా ఎక్కడ తడి లేకుండా ఈ విధంగా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత దీంట్లో ఉన్న సన్నపొర ఉంటుంది కదా, ఇది ఈ విధంగా తీసేసుకోవాలి. ప్రతి ఒక్క ముక్క కూడా ఈ విధంగా ఉంటుంది. ఇది తీసేసుకోవాలి. ఇది తీసేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటిని కూడా ఇట్లా ఒక వైట్ క్లాత్ తీసుకొని దానిపైన ఇవి ఆరబెట్టుకోవాలి. బాగా ఎండిన దాకా ఆరబెట్టుకోవాలి. కొద్దిగా కూడా తడి ఉండకూడదు. ఇప్పుడు వీటిని ఆరబెట్టేసుకుందాం. ఇప్పుడు మనము ఈ ముక్కలన్నీ కూడా వైట్ క్లాత్ తీసుకొని దానిపైన ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. ముక్కలు అనేది మనకు మొత్తం కూడా డ్రై అయిపోవాలి. అప్పుడే పచ్చడి అనేది మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. నిల్వ ఉండాలంటే పచ్చడికి ఈ విధంగా సెట్ చేసి పెట్టుకొని ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలి. ఈ ముక్కలు ఆరేలోపు మనం మిగతా ప్రాసెస్కి వెళ్ళిపోదాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాం. ఇప్పుడు మనము మామిడికాయ ముక్కల్ని ఈ గిన్నెతో తీసుకుందాం కొలత. ఈ ముక్కలు కూడా ఇప్పుడు బాగా ఎండిపోయినాయి కదా. ఇప్పుడు ఈ ముక్కల్ని ఈ గిన్నెలోకి వేసేసుకుందాం. ఈ విధంగా తీసుకోవాలి. మామిడికాయ ముక్కలు అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఈ గిన్నెతో 4 గిన్నెలు మామిడికాయ ముక్కలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీనికి మనం కారం, ఉప్పు అవన్నీ కూడా ఎంత వేసుకోవాలో చూపిస్తా. అదే విధంగా మీరు కూడా వేసుకోండి. ఇక్కడ మనకు మొత్తం దీంతో 4 కప్పుల మామిడికాయ ముక్కలు అయినాయి కదా. దీనికి మనం ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి.
ఇది 1 కప్పు ఆయిల్ తీసుకున్నా. నేను 4 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు ఆయిల్ తీసుకున్నా. దీంట్లో వేసేసుకోవాలి ఆయిల్. ఇప్పుడు మనం ఈ విధంగా ఆయిల్ వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఇంత సరిపోతుంది పసుపు, కొద్దిగా వేసినట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పసుపుని ఈ ఆయిల్తో పాటు బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవడం వల్ల ఏంటంటే ఈ ఆయిల్ పసుపు కూడా ముక్కకు పట్టి ముక్క అనేది గట్టిగా ఉంటుంది. మనకి సంవత్సరం పాటు కూడా ముక్క మెత్తపడకుండా ఉంటుంది. ఇట్లా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను పల్లి నూనెను వాడుతున్నా. మీకు నచ్చితే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. 1 కప్పు కారం పొడి తీసుకుంటున్నా నేను. ఇవి 4 కప్పులు ఉన్నాయి కదా, 1 కప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ కారం పొడిని దీంట్లో వేసేసుకుందాం. ఇది 3/4 కప్పు ఆవపిండి. ఇది ఇంట్లోనే రెడీ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనేసి నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నా. ఇది వేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేను దొడ్డుప్పు తీసుకొని ఎండలో పెట్టుకొని దీన్ని మిక్సీకి వేసి పెట్టుకున్నా. దీన్ని 3/4 కప్పు తీసుకుంటున్నా. ఇప్పుడు ఉప్పు సరిపోకపోతే తర్వాత మనము 3వ రోజున కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉప్పు వేసేసుకుందాం. ఇది మెంతుపిండి, వేయించుకోవద్దు, పచ్చిది మనం మిక్సీకి వేసుకొని మెత్తగా వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న మామిడికాయ ముక్కలకు 15 గ్రామ్స్ మెంతుపిండి సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్. ఇక్కడ నేను ఎల్లిపాయ పేస్టు పావంతులో సగం తీసుకున్నా. ఈ సగం పేస్ట్ని ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. ఈ ఎల్లిపాయలు అనేది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం పర్లేదు. నేనైతే ఇప్పుడు ఇన్ని వేసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకుందాము. కారపొడి ఇవంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి ఆయిల్ కూడా ఏమైనా తక్కువ పడినట్టు అనిపిస్తే లాస్ట్లో మళ్ళీ ఒకసారి వేసుకుందాం. ఈ విధంగా పచ్చడినంతా కూడా బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు మనకి ఇక్కడ ఆయిల్ పట్టే విధంగా ఉంది. కొంచెం గట్టిగా ఉంది కదా, మనకు ఆయిల్ అనేది ముక్కకు పట్టాలి కదా 3వ రోజు వరకు. ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుంటే ఏంటంటే ముక్క బాగా పీల్చుకొని ఊట అనేది బాగుంటుంది అనమాట. 3వ రోజు వరకు తినడానికి బాగుంటుంది. మనం ఇప్పుడు దీంట్లోకి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేను ఇంకొక కప్పు ఆయిల్ తీసుకుంటున్నా. ముందు 1 కప్పు వేసుకున్నా, ఇప్పుడు 1 కప్పు వేసుకుంటున్నా. ఒకవేళ ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా సగం కప్పు ఆయిల్ వేసుకోవచ్చు. నాకైతే ఈ ఆయిల్ సరిపోతుంది. మీరు చూసుకొని ఆయిల్ వేసుకోండి. దీంట్లోకి మనము ముందుగా కొద్దిగా ఉప్పుని మిగిల్చి పెట్టాను నేను. ఏంటంటే ఒకవేళ ఉప్పు ఎక్కువ అవుతుందేమో అనేసి పెట్టిన. 3వ రోజున ఉప్పు కలుపుకున్నా పర్లేదు, ఆ విధంగా కూడా కలుపుకోవచ్చు. మనకు ఆయిల్ అనేది ఇప్పుడు మనకు ఇలా వచ్చింది. 3వ రోజుకి కొద్దిగా తగ్గుతుంది, పైకి తేలుతుంది ఆయిల్ అంతా కూడా. ఒకవేళ మనకు ఆయిల్ కూడా తగ్గినట్టు అనిపిస్తే ఎక్కువ ఆయిల్ తినే వాళ్ళు ఉంటే ఇంకొద్దిగా వేసుకోండి. మామిడికాయ పచ్చడి ఎప్పుడు కూడా ఈ విధంగా చేతితోనే కలుపుకోవాలి. చేతితో కలుపుకుంటే ఏంటంటే మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది. అప్పుడు 3వ రోజుకి మనకు పచ్చడి అనేది బాగా ఊరి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనము ఈ పచ్చడి రెడీ అయిపోయింది. గాజు సీసాలకు ఎత్తి పెట్టుకుందాం. ఇప్పుడు మనము ఈ పచ్చడిని గాజు సీసాలకు ఎత్తేసుకుందాం. ఈ విధంగా పచ్చడి అంతా కూడా మనము గాజు సీసాలోకి స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా పచ్చడి అంతా కూడా మనము గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఇట్లా స్టోర్ చేసుకున్న పచ్చడిని మనము 3వ రోజు వరకు దాన్ని కదిల్చొద్దు. 3వ రోజున మళ్ళీ కూడా అన్ని కరెక్ట్గా ఉన్నాయో చూసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ గాజు సీసాలోకి ఎత్తి పెట్టుకోవాలి. మనకు ఇది ఈ విధంగా చేసుకుంటే సంవత్సరం పాటు కూడా పచ్చడి అనేది నిలువ ఉంటుంది, ఖరాబ్ కాకుండా నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనము పచ్చడిని మొత్తం ఫుల్గా నింపుకోవద్దు, ఇట్లా కొద్దిగా కిందికి ఉంచాలి. నూనె అనేది 3వ రోజుకి మనకి ఇక్కడ పైకి తేలుతుంది. ఈ విధంగా వేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని మనకి ఇక్కడ ఇంకా మిగిలింది పచ్చడి వేరే సీసాలోకి స్టోర్ చేసుకుందాం.
ఇప్పుడు మనము పచ్చడి పెట్టుకొని 3 రోజులు అవుతుంది కదా, 3వ రోజున మళ్ళీ తీసుకొని కలుపుకోవాలి. ఇది ఉప్పు కనుక ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే మనము ఇప్పుడు చూసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇట్లా బేసన్ గిన్నె ఒకటి తీసుకొని దీంట్లోకి ఇప్పుడు మనము పచ్చడి అంతా కూడా ఈ బేసన్ గిన్నెలోకి ఈ విధంగా వేసేసుకోవాలి. పచ్చడి అనేది ఈ విధంగా వస్తుంది కదా. ఉప్పు కూడా మనకు ఏమన్నా తక్కువ అయినట్టు అనిపిస్తే ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిగిలింది వేరేగా తీసి పెట్టుకున్నాం కదా పచ్చడి, ఇది కూడా దీంట్లోకి కలిపేసుకుందాం. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఈ విధంగా వేసేసుకొని ఒకసారి దీన్ని ఉప్పు చెక్ చేసుకోవాలి. మనము ఒకసారి కలుపుకోవడం వల్ల ఏంటంటే మసాలా అంతా కూడా మా ముక్కకు సమానంగా పడుతుంది. 3 రోజుల తర్వాత మనకు పచ్చడి అనేది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనకి ఈ పచ్చడి చాలా మంచి వాసనతో గుమగుమలాడుతుంది. ఈ విధంగా మంచిగా రావాలి పచ్చడి అంటే నేను చెప్పిన విధంగా పెట్టుకోండి, తినండి, చూడండి. నచ్చితే మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కూడా పెట్టుకోండి. ఒకవేళ పచ్చడిలో కొద్దిగా ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే మీరు కొద్దిగా ఉప్పు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు ఉప్పు అనేది కరెక్ట్గా లేకపోతే పచ్చడి అనేది ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఉప్పు ఒక్కసారి చూసుకొని కలుపుకోండి. ఆయిల్ కూడా మీకు ఇంకా కొంచెం ఆయిల్ కావాలనుకుంటే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఈ టైంలో. ఇలా జాడీలోకి ఎత్తుకోవాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.